నేను చెప్పబోయే ఈ విషయం మీ అందరి లైఫ్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారా? సో, నా మ్యాజిక్ లైఫ్ లైన్స్‌లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ నేను మీ నాగలక్ష్మి. చిన్నప్పుడండి మన చుట్టూ మన బంధువర్గము, అలాగే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. వాళ్ళకి అందరూ పిల్లలు, అలాగే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు, అలాగే మనకంటే కొద్దిగా పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు, మనకంటే కొద్దిగా చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ ఉంటారు. నాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే లైక్ బాగా కలిసిపోయే మనస్తత్వం ఉన్న వాళ్ళకి, వాళ్ళు తప్ప ప్రపంచం లేదు అనుకున్నంతగా కలిసిపోయి, చాలా స్వచ్ఛమైన మనసుతో చాలా హ్యాపీగా, ఆనందంగా మెలుగుతూ ఉంటాం కదండీ! అందులో కొంతమంది గురించి మాత్రమే. కొంతమంది కొద్దిగా మనకంటే పెద్దవారు మన ముందు వేరే వాళ్ళ గురించి కొద్దిగా క్రిటిసిజం అంటే లైక్ కించపరిచి మాట్లాడడం, లేదంటే వాళ్ళ లైఫ్ మీద జోకులు వేసి మాట్లాడటం. ఇలాంటివి చాలా వినుంటాం మనం. బట్ అప్పుడు వాళ్ళు ఎందుకలా మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థం కాదు కదా! అలాగే మనుషులం కదండీ! సహజంగా ఆహ్, నడిచిపోతూ ఉంటుంది లైఫ్ అలాగే. ఈ కాలం గడిచే కొద్దీ మనము పెద్దవాళ్ళమవుతాం, వాళ్ళు పెద్దవాళ్ళవుతారు. మనము మన లైఫ్‌లో ఎన్నో కష్టాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ, మన కష్టంలో ఈ సో కాల్డ్ పర్సన్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు మన గురించి కూడా ఇలాగే వేరే వాళ్ళ ముందు మాట్లాడారు అని మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం అర్థమవుతుంది చెప్పండి? అప్పుడు తెలుస్తుందనమాట మనకి. ఆ చిన్నప్పుడు వీళ్ళు మన ముందు వేరే వాళ్ళ గురించి ఆ విధంగా క్రిటిసిజం చేశారు కాబట్టి, మన గురించి వేరే వాళ్ళ ముందు క్రిటిసిజం చెయ్యరా? సో, ఇది ప్రతి ఒక్కరి లైఫ్‌లో నాకు తెలిసినంత వరకు ఎక్స్‌పీరియన్స్ చేసుంటారండి. సో, ఎవరు ఏమి అనుకున్నా కూడా, మన ముందు ముళ్ళ బాట ఉన్నా కూడా పూలదారిగా మార్చుకుని ముందుకు వెళ్ళిపోవడమే తప్ప, ఇలాంటి మాటల్ని పట్టించుకోకుండా చాలా హ్యాపీగా లీడ్ చేసుకోవాలి మన లైఫ్‌ని. ఎందుకో చెప్పండి? ఏనుగులు వెళ్తే కుక్కలు మరుగుతూ ఉంటాయట. తెలిసిందే కదా! సో, ఆ విధంగా ఇలాంటి వారికి మనం కొద్దిగా దూరం మెయింటైన్ చేస్తే మన లైఫ్ చాలా బావుంటుందండి. అవన్నీ అసలు మనం పట్టించుకోకుండా చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతాం. ఏమంటారు? ఇదంతా కరెక్ట్ నిజం అనిపిస్తే నా చాట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేయండి. సో, అందరూ బావుండాలి. అందులో నేను ఉండాలి. నేను మీ నాగలక్ష్మి. థాంక్ యూ. నమస్తే.